13వ అధ్యాయము కన్యాదాన ఫలము. జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం, ప్రాతస్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ కులానికి ఉపనయం చేయించటం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. ధనము లేని పేదవాడు, గుణం చేత యోగ్యుడు అయినటువంటి బ్రాహ్మణ కుమారుడికి ఈ కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వల్ల పూర్వ జన్మ పాపాలు కూడా నశించిపోతాయి. తమ ధనంతో ఉపనయనం చేయించబడిన వటువు చేసే గాయత్రి జపం వల్ల దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన పుణ్యం, 100 తోటలు వేయించిన పుణ్యం, 10,000 చెరువుల్ని త్రవ్వించిన పుణ్యం ఎంతైతే ఉందో ఆ పుణ్యం ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించటం వల్ల కలిగే పుణ్యంలో 16వ వంతుకు కూడా సమానం కాదు. కార్తీకంలో ఉపనయన దానం చేసి తదుపరి వచ్చే మాఘ మాసంలో గాని వైశాఖంలో గాని ఉపనయనం చేయించాలి. సాధువులు, శ్రోత్రియులు అయినటువంటి బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం వల్ల అనంతమైన పుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన ఎందరో మునులు చెప్పి ఉన్నారు. అలాంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకొని ఫలానా వారికి నేను నా ధనంతో ఉపనయనం చేయిస్తాను అని వాగ్దానం చేయడం వల్ల కలిగే సత్ఫలితాన్ని ఇతరులు డబ్బుతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు, వీటి వల్ల కలిగే పుణ్యం ఆ ధన దాతలకే చెందుతున్నదని వేదవాక్కు. కార్తీక మాసంలో ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయనంతో పాటు వివాహం కూడా చేయించగలిగితే మరింత పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయంగా తాను తరించడమే కాకుండా తన యొక్క పితరులందరినీ బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడు అవుతాడు. దీనికి నిదర్శనంగా మరొక ఇతిహాసం చెబుతాను. సువీరుడి వృత్తాంతము. ద్వాపర యుగంలో వంగదేశంలో పరమ దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. అతనికి మహా అందగత్తె అయినటువంటి భార్య ఉండేది. దైవయోగం వలన సువీరుడు దాయాదుల చేత ఓడించబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగితో సహా అడవిలోకి పారిపోయాడు. కందమూలాదులతో కాలం గడపసాగాడు. ఇదిలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది. నర్మదా నది తీరంలో రాజు నిర్మించిన పర్ణశాలలో మహారాణి అందమైన కుమార్తెని ప్రసవించింది. సర్వ సంపదలు శత్రువుల వశం అవ్వడం వలన తాను అడవుల పాలవడం, కందమూలాలని తింటూ కాలాన్ని భారంగా గడుపుతున్న ఈ తరుణంలో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చిల్లుగవ్వైన లేకపోవడం, దుర్భర దారిద్ర్యం అనుభవించడం పదే పదే తలుచుకుంటూ తమ పూర్వజన్మ పాపాలని నిందించుకుంటూ ఎంతో కష్టం మీద ఆ ఆడపిల్లని పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలక్రమంలో సువీరుడు కూతురు పెరిగి పెద్దదయింది. సహజ లావణ్య సౌందర్యముతో చూడముచ్చటగా అందంగా పెరిగి 8 ఏళ్లకే మనోహర సుందరిలా ఉన్న కూతురిని చూసి మోహితుడై ఆ బాలికను తనకి ఇచ్చి వివాహం చేయవలసిందిగా సువీరుణ్ణి కోరాడు ఒక మునికుమారుడు. రాజు కన్యాశుల్కాన్ని కోరగా ఇవ్వడానికి కొంత వ్యవధి అడిగాడు మునికుమారుడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో మునికుమారుడు వెంటనే వెళ్ళి నర్మదా నది తీరంలో తపోనిష్ణుడైనాడు. తత్ఫలితంగా అనూహ్య ధన రాశి లభించింది. ఆ ధనాన్ని తీసుకొని వచ్చి సువీరుడికి ఇచ్చాడు. ఆ ధనాన్ని చూసి సంతృప్తి చెందిన రాజు వెంటనే తన కూతురిని మునికుమారునికిచ్చి కళ్యాణం జరిపించాడు. అనంతరం తన భర్తతో వెళ్ళిపోయిందా బాలిక. రాజు తన భార్యతో సుఖభోగాలతో ఉండసాగాడు. తత్ఫలితంగా సువీరుడి భార్య తిరిగి గర్భవతి అయింది. ఈసారి కూడా అందమైన ఆడపిల్లని కన్నది.
ఆ పిల్ల ద్వారా మరింత ధనాన్ని సంపాదించవచ్చునని భావించాడు రాజు. ఒకరోజు నర్మదా నది స్నానానికే వచ్చిన యతీశ్వరుడు అక్కడ ఉన్న పర్ణశాలని, సువీరుడిని, అతని భార్యని, కుమార్తెని చూసి, ఓయి, ఈ అరణ్యంలో సతీ సమేతంగా ఉన్న నీవెవరివి అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నకి సమాధానంగా, అయ్యా, నేను వంగదేశాధీశుడినైన సువీరుడిని. దాయాదుల వల్ల రాజ్యభ్రష్టుడినై అలా అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం అన్నా ఏడిపించేది ఇంకేమీ ఉండదని తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేను ఈ విధంగా దుఃఖితుడనై ఈ అరణ్యంలో శరణాగతుడిగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యంలో తొలిచూలుగా నాకు కూతురు పుట్టింది. ఆమెనొక మునికుమారుడికి విక్రయించి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బ్రతుకుతున్నాను. ఈ పాప నా రెండవ కూతురు. ఈమెను కూడా విక్రయించి వచ్చిన కన్యాశుల్కంతో జీవనాన్ని గడపాలనుకుంటున్నాను అన్నాడు సువీరుడు. సువీరుడు చెప్పినది విన్న యతీంద్రుడు, ఎంత పని చేశావు రాజా, మూర్ఖత్వంతో చెప్పలేనంత పాపాన్ని మూటకట్టుకున్నావు. ఆడపిల్లని అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవించేవాడు మరణానంతరం అసిపత్రం అనే నరకం పొందుతాడు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృ గణాలకు చేసిన అర్చన తర్పణాదుల వల్ల ఆ యొక్క దేవ, ఋషి, పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మ జన్మకు పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. కేవలం ఆడపిల్లను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. ప్రతి పాపానికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం ఉంది, కానీ కన్యాశుల్కం అనే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ ఎటువంటి ప్రాయశ్చిత్తాన్ని సూచించలేదు. కాబట్టి ఓ సువీరా, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కూతురికి కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజశీలుడైన వరుడికి కన్యాదానం చేసిన వాడు గంగానది సమస్త తీర్థాలలో స్నాన దానాదులు చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగములు చేసిన వాడు పొందే సత్ఫలాన్ని పొందుతారు అంటూ హితబోధను చేశాడు యతీశ్వరుడు. కానీ నీచబుద్ధి గల సువీరుడు యతీశ్వరుడి సద్బోధను తిరస్కరిస్తూ, పుట్టినందుకు శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే గాని ధర్మం ధర్మం అంటూ కూర్చుంటే ఎలాగా? ఏదో ఒక విధంగా డబ్బుని సంపాదించి సకల భోగాలను అనుభవించడమే ప్రధానం. నా పెద్ద కూతురికి తీసుకున్న కన్యాశుల్కం కంటే ఎక్కువగా ధనం ఇచ్చేవాడికే నా చిన్న కూతురిని ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. నేను సుఖభోగాలను అనుభవిస్తాను. అయినా నా సొంత విషయాలన్నీ నీకెందుకు అంటూ కసిరి కొట్టాడు. యతి మందహాసం చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే సువీరుడి దురాలోచన మరో మలుపు తిరిగింది. అతడు అకాల మరణం చెంది నరకానికి చేరుకున్నాడు. శృతికీర్తి వృత్తాంతము. సువీరుడు పూర్వకాలంలో శృతికీర్తి అనే రాజు ఉండేవాడు. సమస్త ధర్మ ప్రవర్త శతాధిక యాగకర్త అయినటువంటి ఆ రాజు తన పుణ్య కార్యాచరణల వలన స్వర్గంలో ఇంద్రాదుల చేత గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. అయితే యముడి ఆజ్ఞానుసారం యమభటులు స్వర్గానికి వచ్చి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తిని పాశబద్ధుడిని చేసి నరకానికి తీసుకొని వచ్చాడు. శృతకీర్తి యముడి ముందు నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు యమధర్మరాజా? నేను చేసిన పాపం ఏమిటి అని అడిగాడు. శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడివే కాని నీ వంశీయుడైన సువీరుడు కన్యని విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశానికి చెందిన మీరందరూ నరకానికి రాక తప్పదు. అయినా మహాపుణ్యాత్ముడివైన నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. పరమ పాపకృత్యం చేసిన సువీరుడు రెండవ కుమార్తె నర్మదా నది తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకింకా వివాహం కాలేదు. కాబట్టి నీవు నా అనుగ్రహం వల్ల దేహివై అక్కడికి వెళ్ళి కార్తీక మాసంలో ఆ బాలికను యోగ్యుడైన వరుడికి ఇచ్చి కన్యాదానం జరిపించు.
ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషితమైన కన్యను యోగ్యుడైన వరుడికి దానం చేస్తాడో వాడు భూలోకాధిపతి సమానుడవుతాడు. అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి గాని కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుడికి గాని ధన సహాయం చేసినట్లయితే ఆ దాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి సువీరుని రెండవ కూతురిని ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యాదానం చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు సువీరాదులు అందరూ నరకం నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు యముడు. యమధర్మరాజు అనుగ్రహం వల్ల మానవ దేహం పొందిన శృతికీర్తి వెంటనే భూలోకంలో నర్మదా నది తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుడి భార్యని కూతుర్ని చూసి ఆమెకు హితవు చెప్పాడు. సువీరుడు రెండవ కూతుర్ని సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒక బ్రాహ్మణునికి కన్యాదానం చేశాడు. ఆ పుణ్యఫలం వలన సువీరుడు నరకబాధ విముక్తుడై స్వర్గాన్ని చేరాడు. తరువాత శృతికీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారబోయడం వల్ల వారి వారి పితృపితామహ వర్గాల వారందరూ స్వర్గాన్ని పొందారు. అనంతరం శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వరం చేరి సుఖించాడు. కనుక కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశింప చేసుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కన్యామూలాన్ని చెల్లించలేని వారు వివాహార్థం కనీసం మాట సహాయం చేసినప్పటికీ అమితమైన పుణ్యాన్ని పొందుతారు అని తెలిపాడు వశిష్ఠ మహర్షి. 13వ పారాయణం సంపూర్ణం. హరి ఓం తత్సత్. విజయోస్తు. అమ్మా పాలకేసుకోది మీరు. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.